ప్రభు గారు మీ అంచనా ఏంటి సార్? లక్షకి చేరే అవకాశం ఉందా? ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా చేయకూడదా? అంటే ఎవ్రీ డిప్ కొంచెం అవకాశం అనుకోవచ్చు ఒక రకంగా. 129 లో ఉండే ఎక్స్చేంజ్ ఇవాళ 129 వచ్చి మళ్ళీ 140 ఆ రేంజ్ కి వస్తుంది. సో ఏ డిప్ వచ్చినప్పుడు స్టాగర్డ్ మేనర్ లో, ఎందుకంటే ఒకేసారి కొనకుండా టైం ఉంటే కొంచెం కొంచెం ఎక్కువ చేసుకోవడం బెస్ట్. 20% 25% మనం అనుకున్న దాంట్లో. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కొంచెం పెరిగినా అరే పర్వాలేదు కొంత పర్సెంటేజ్ కొందాం అనిపిస్తుంది, తగ్గింది అనుకుంటే సంతోషం, వెల్ అండ్ గుడ్, ఇంకా తక్కువలో వస్తుంది. సో అలా పెట్టుకోవటం మరి, ఎందుకంటే ఇంత ఇదైంది కాబట్టి. జనరల్ గా ఏంటంటే ఇట్స్ సేఫ్ హెవెన్ అన్నారు. ఇప్పుడు కొంతమందికి ఇది నిజంగా సేఫ్ హెవెనా, ఇంత పడుతుంది కదా సేఫ్ హెవెన్ అనిపిస్తుంది. మార్కెట్ పడుతుంది, మార్కెట్ ఏంటి, మార్కెట్ లో పెట్టిన ఎఫ్డీలో పెట్టిన వచ్చే అనవసరంగా వచ్చా ఇట్లా పడేటప్పుడు ఎవరికైనా ఇంతే ఉంటుందండి ఫీలింగ్. పెరిగేటప్పుడు కూడా ఇట్ బౌన్స్ బ్యాక్ లైక్ ఎనీథింగ్, పెరిగేటప్పుడు కూడా అట్లనే పెరుగుతాయి. సో ఈ జనరల్ గా మెటల్స్ పెరుగుతున్నాయంటే మన ఎకానమీ బాగాలేదని అర్థం, ఇబ్బంది పడుతుందని అర్థం, విపరీతంగా పెరుగుతుందంటే. ఎందుకంటే గోల్డ్ జనరల్ గా చూసుకుంటే మీకు ఇట్స్ అన్ డిఫెన్సివ్ అసెట్. స్టెబిలిటీ కానీ డైవర్సిఫికేషన్ కానీ, ఎస్పెషల్లీ డౌన్ టైమ్స్ లో ఇమీడియట్ క్యాష్ కాబట్టి. బట్ సిల్వర్ ఇస్ ఎ టాక్టికల్ ఎలొకేషన్. అది వాళ్ళు హయ్యర్ రిటర్న్స్ కోసం, వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది, ఎవరైనా ఇది నేను తట్టుకుంటానో, ఎస్ ఐ కెన్ టేక్ ద రిస్క్ అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకోవాలి, టాక్టికల్ ఎలొకేషన్ చేసుకోవాలి. దట్స్ ద మెయిన్ థింగ్. క్రియేట్ కావాలంటే రిస్క్ తీసుకున్నప్పుడే వెల్త్ వస్తుంది. గోల్డ్ లో ఏంటంటే మీకు జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ పరంగానే కాకుండా ఎంత అవసరం ఎంత దాని ప్రకారంగా చూసుకోవాలి. ఎక్కువ పెట్టినా ఇప్పుడు మళ్ళీ ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఏమి అమ్మట్లేదు కదా, వాళ్ళు మొదలు పెడితే 1,00,000 కంటే కిందకు వస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఏమో వాళ్ళకేం రిస్క్ లేదు, వాళ్ళకేం క్రైసిస్ లేదు. సో అన్ని కంట్రీస్ కూడా ఒకేసారి రాదు. సో డెఫినెట్ గా అందరూ ఒకేసారి అమ్మాయి ఛాన్సే లేదు. సో ఏదైనా 110,000 to 120 ఆ రేంజ్ వరకు రావచ్చు, అంటే అక్కడ వరకు రావచ్చు.